సమాచార హక్కు చట్టంపై ప్రతి ప్రభుత్వ అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ కమిషనర్ విఎస్కే చక్రవర్తి సూచించారు. సమాచార హక్కు చట్టం అమలుపై సమీక్షలో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో ప్రజా సమాచార అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీఐ దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని చట్ట నిబంధనలకు అనుగుణంగా నిర్దేశిత గడువులో అందించాలని సూచించారు. ఆర్టీఐ చట్టంపై అధికారులు స్వయంగా అవగాహన పెంపొందించుకోవడంతో పాటు దరఖాస్తుదారులకు కూడా చట్టంలోని నిబంధనలు, హక్కులపై సరైన అవగాహన కల్పించాలని అన్నారు. వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతులు వచ్చినా వాటికి చట్టపరమైన అంశాలను వివరించి తగిన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజా సమాచార అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఆర్టీఐ కమిషనర్గా మా విధుల్లో భాగంగా క్షేత్రస్థాయిలో సమాచార హక్కు అమలు ఎలాగ ఉందా అని పరిశీలన కోసం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈస్ట్ గోదావరిలో మరికొన్ని పరిశీలనలు ఉంటాయి. ఇందులో భాగంగా ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పిఐఓస్, ఎఫ్ఏఏ వీరితో ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. సమాచార హక్కు అమలు ఖచ్చితంగా సమాచారం కోరిన వారికి 30 రోజుల లోపులో సమాచారం ఇవ్వాలనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. సమాచారం వారి దగ్గర అందుబాటులో ఉన్న వారికి సమగ్రంగా ఇవ్వడం పిఐఓల బాధ్యత. ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ అక్కడి నుంచి దాటి సెకండ్ అప్పీలేట్ అథారిటీ వరకు వెళ్ళడం అంటే సమాచార హక్కు అమలులో ఒక జాప్యమే కాకుండా ఒక లోపం కూడా ఉన్నట్టుగా మేము గుర్తిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. అర్జీదారుడు సంతృప్తి చెందడం చాలా అవసరం. అదే సందర్భంలో ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత శత్రుత్వాలో లేదో వేరే ఇంట్రెస్టులతో అప్లై చేసేవారి పట్ల కూడా పిఏఓలు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇటీవల కాలంలో కొంతమందిపై ఇలాగా తరచూ పిటిషన్లు పెట్టడం అదే జరుగుతున్న వారి మీద కూడా కమిషన్ విచారణ చేస్తుంది. దీని మీద కొంతమందిపై చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే నిజంగా సమాచారం కోరి అర్జీ పెట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఉద్యోగులు కూడా గమనించాల్సింది ఏంటంటే అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు తగిన గౌరవం ఇవ్వాలి. కొంతమందికి పిటిషన్ పెట్టడంలో కన్ఫ్యూజన్ ఉండొచ్చు లేదా తెలియకపోవచ్చు. కాబట్టి ఈ ముందుకు వచ్చిన అర్జీదారుడికి ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే సందర్భంలో పిఏఓలు కూడా సమాచార హక్కు చట్టం మీద పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు వీరిచ్చిన నివేదికను కూడా పరిశీలించడం జరిగింది. ఇందుకు సంబంధించిన రిజిస్టర్స్, ఇతర డాక్యుమెంట్లు కూడా తనిఖీ చేయడం జరిగింది. మరి కొంతసేపు సమీక్ష ఉంటుంది, దీన్ని బట్టి మేము చెప్తాం. థ్యాంక్ యూ. ఇంకా 4MB వీటికి సంబంధించిన రికార్డ్స్ కూడా తనిఖీ చేస్తున్నాం. కానీ తర్వాత ప్రతి గవర్నమెంట్ కార్యాలయం, హాస్పిటల్, పాఠశాలల్లో కూడా ఈ సమాచార హక్కు సంబంధించిన బోర్డు మస్ట్గా డిస్ప్లే చేయాలి. ఎవరు పిఏఓ, ఎవరు ఎఫ్ఏఏ అన్నది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలకు తెలియజేయడం అనేది ఖచ్చితంగా ఆఫీసు ఉన్నతాధికారుల బాధ్యత.